నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి అలర్ట్. ఈరోజు ఏ సమయంలోనైనా పెద్ద సౌండ్తో అందరి మొబైల్ ఫోన్లకు సందేశం రానుంది. వైబ్రేషన్తో ఫోన్ షేక్ అయినట్లు ఆ మెసేజ్ వస్తుందని, అది చూసి ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు ఈ అలర్ట్ ఎందుకు అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం. దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులందరికీ ఈరోజు ఒకేసారి అత్యవసర హెచ్చరిక సందేశాలు రానున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ టెలికాం విభాగం సంయుక్తంగా చేపడుతున్న సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ పరీక్షలో భాగంగా ఈ సందేశాలను పంపనున్నారు. అయితే ఈ మెసేజ్ విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, ఇది కేవలం సాంకేతిక పరీక్ష మాత్రమేనని ప్రభుత్వం ముందస్తుగా అందరికీ సమాచారం పంపుతుంది. సెల్ బ్రాడ్కాస్ట్ వ్యవస్థ వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సెకన్ల వ్యవధిలో లక్షలాది మందిని అప్రమత్తం చేయటం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. సాధారణ SMS పంపడానికి నెట్వర్క్ సామర్థ్యం సరిపోకపోవచ్చు, కానీ ఈ సెల్ బ్రాడ్కాస్ట్ సాంకేతికత ద్వారా ఒకేసారి ఒక నిర్దిష్ట ప్రాంతంలోని అన్ని ఫోన్లకు సందేశం చేరుతుంది. దీనికోసం వినియోగదారులకు డేటా సౌకర్యం ఉండాల్సిన అవసరం లేదు. సెల్ టవర్ల పరిధిలోని ప్రతి హ్యాండ్సెట్కు ఈ హెచ్చరిక నేరుగా వెళ్తుంది. ఇవాళ ఉదయం 11 గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల మధ్య ఏ క్షణంలోనైనా ఈ ఫోన్కు ఈ టెస్ట్ మెసేజ్ రావచ్చు. ఈ సందేశం వచ్చినప్పుడు మీ మొబైల్ ఫోన్ పెద్దగా బీప్ శబ్దం చేస్తూ వైబ్రేట్ అవుతుంది. ఫోన్ స్క్రీన్పై NDMA విల్ టెస్ట్ సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్స్ అని సందేశం కనిపిస్తుంది. ఇంగ్లీష్, హిందీతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సందేశాలు వస్తాయి. మీ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉన్నా లేదా డు నాట్ డిస్టర్బ్లో ఉన్న ఈ హెచ్చరిక వచ్చినప్పుడు గట్టిగా బీప్ శబ్దం చేస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ పరీక్ష చేపట్టనున్నారు. సరిహద్దు ప్రాంతాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో దీనికి మినహాయింపునిచ్చారు. అలాగే వరదలు, భూకంపాలు, సునామీలు లేదా భారీ తుఫాన్ల వంటి విపత్తులు సంభవించే ముందే ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం సాచిట్ అనే ఇంటిగ్రేటెడ్ అలర్ట్ పోర్టల్ను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. గతంలో సుమారు 134 బిలియన్ల SMS హెచ్చరికలను ప్రభుత్వం పంపించినప్పటికీ సెల్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ మొబైల్ హెచ్చరికలు కేవలం వ్యవస్థ పనితీరును సరిచూడటానికైనా, ఎవరు భయోందనలకు గురి కావద్దని NDMA కోరింది. భవిష్యత్తులో ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలను కాపాడుకోవటానికి ఈ వ్యవస్థ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా భూకంపం, సునామీ వంటి ఏదైనా ప్రకృతి విపత్తు సమయంలో కానీ, మరేదైనా అనూహ్య ప్రాణ నష్టానికి కారణమయ్యే విపత్తు తలెత్తే సమయంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రజలందరికీ అలర్ట్ మెసేజ్ను పంపించి వారిని అప్రమత్తం చేసి ఆ ముప్పు నుంచి కాపాడే లక్ష్యంతో 2023 సెప్టెంబర్ 21వ తేదీన పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పేరిట మెసేజ్లు వచ్చాయి. ఎమర్జెన్సీ అలర్ట్ సర్వర్ పేరిట వచ్చిన ఈ మెసేజ్లో టెలికమ్యూనికేషన్ విభాగానికి చెందిన సెల్ బ్రాడ్కాస్టింగ్ పంపించిన నమూనా టేసింగ్ మెసేజ్ ఇది.